దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనం చదువుకుందాము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని నుండి ఆయన కనికరము, సహాయము, కృప కొరకు కనికరము, సహాయము, కృప, ఈ మూడిటి కొరకు ధైర్యముతో దేవుని కృపాసనము వద్దకు చేరుటకై మనము ధ్యానించుకుంటున్నాము. దయగల తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అయిన అధిపతిని ఆశ్రయించు వారికి ఎలాంటి షరతులు పెట్టని దేవుడు మనకు సహాయం చేయటానికి, మనలను ఆదుకుంటానికి ఆయన 2 చేతులు మన వైపు చాపి లోకములో ప్రయాసపడుచున్న వారిని ఆయన యొద్దకు పిలుస్తున్నాడు 2 చేతులతో. అందుకే ఎవరైతే బాధలతో ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు, పిలుస్తున్నాడు. మరి ఆయన మాట, ఆయన స్వరము ఆయన వినాలి, ఆయన వైపే చూడాలి. దేవుని వైపు ఎవరు చూస్తారో, లోక సంబంధమైన విషయాలు ఏమీ పట్టించుకోకుండా దేవుని వైపే చూడాలి. కీర్తనకారుడు కూడా ఆయన సమయం దొరికితే, ప్రభువా, దేవా, నీవే నా ఆశ్రయము, నీవే నా కొండ, నీవే నా దుర్గం అంటాడు. ఇంకా ఆయనకి ఏమీ అక్కర్లేదు, ఇక రాజ్య పాలన కూడా అక్కర్లేదు, రాజుగారికి ఉన్నటువంటి అంగరక్షకులు అవసరం లేదు, సైన్యం అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. ఆయనకి కావాల్సింది ఎవరై అంటే ప్రభువే నా ఆశ్రయం అంటాడు. అంతే, ఇంకెవరు లేదు. ఈ సైనికులు, ఈ రక్షక భటులు, వీళ్ళు ఎవరు లేరు అసలు ఆయనకి. ఆయన మనసులో లేరు. ఉండటానికైతే చుట్టూతో ఉన్నారు, కానీ ఆయనకి ఉన్నదల్లా ఎవరు? దేవుడే, నిత్యము దేవుడే. ప్రతిదానికి దేవుని యందు ఆసక్తిగా దేవుడే రక్షిస్తాడన్నటువంటి హృదయపూర్తిగా నమ్మే కీర్తనకారుని యొక్క మాటలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, చదువుకుంటూ ఉండాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కాబట్టి మీ పాపములను మీరు ఒప్పుకొని నా వైపు తిరగండి అని దేవుడు దీన మనస్సుతో మనుషులను ఆహ్వానిస్తున్నాడు. అబ్బా, ఎంత గొప్ప ఆశీర్వాదము దేవునితో మనం పొందుకోవచ్చు. దేవుడే అడుగుతున్నాడు, దీన మనస్సుతో అడుగుతున్న విషయాన్ని మనము గ్రహించాలి. ఆయనకి ఎంత దీన మనస్సు, సర్వ సృష్టికర్తకున్న దీనము మనలో ఉన్నదా అని ప్రశ్న వేసుకొని ప్రతి ఒక్కరము దీన మనసు కలిగి వినయముతో మనము ప్రార్థన కానీ మనం చేస్తే, వినయముతో మనం దేవుని కోరితే, వినయముతో దేవుని యందు మనం ఆశించి మన పని దేవుడే చెయ్యాలి, దేవుడే నాకు రక్షకుడు అని మనం అనుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మనకి దేవుని నుండి సహాయము తప్పకుండా మనకి అందుతుంది, మనం పొందుకోగలము. ఆయన ఆహ్వానం ఎలాంటిది? ఆయన పిలుస్తున్నాడు అనుకున్నాం కదా, ఇప్పుడే 2 చేతులతో ఆయన పిలుస్తున్నాడు. రండి, ప్రయాసపడుచు భారము మోసుకొనుచున్న వారులారా మీరు రండి అంటున్నాడు. ఆయన ఆహ్వానం ఎలాంటిది అంటే, ప్రేమ, వినయ మనసు గల దేవుని యొక్క పిలుపుకి ఆయన పిలుపు మనము వింటుంటే, నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆయన ప్రేమ పిలుపుని మనము పొందుకుంటానికి మనము దాన్ని
ఆ ప్రేమలో మనం నడవటానికి మన యొక్క జీవన స్థితి అంతా మనము ఆయన ప్రేమను మనం పొందుకుని జీవించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించమని మనం అడగాలి. ఆయన సన్నిధిని గడుపుటకు, సహాయం కోరుటకు మధ్యలో ఎవ్వరి అనుమతి అక్కర్లేదు. మనము దేవుడు అంతే. ఎందుకంటే దేవుడు ఇంకొకరి యొక్క మాటకు అక్కర్లేదు. ఎందుకంటే దేవుడే పిలుస్తున్నాడు రండి అని. మన ప్రేమగల మనస్సే మనకు అనుమతి. ప్రేమగల మనస్సు కానీ మనకు ఉంటే మనకు రికమెండేషన్ అదే. ఏది? మనలో ఉన్న ప్రేమే. మనలో ఉన్న ప్రేమను బట్టే మనకి దేవుడు మనకి ఆశ్రయం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అంటే ఏమిటి? ప్రేమకు ఇంకా ఎన్ని గుణాలు ఉన్నాయి? 15 గుణాలు ఉన్నాయి. నిజంగా ప్రేమ కలిగి ఉంటే ప్రతిదీ మనకి ఏ విధమైనటువంటి అపవాది క్రియలు మన జోలికి రావు. ప్రేమ ఉంటే అగ్నిలా కనిపిస్తుంది, అపవాదికి పరిగెత్తిపోతాడు. కనుక మనము ప్రేమగల మనసే మనకి దేవుని దగ్గర అనుమతి పొందుకుంటాము. యేసుక్రీస్తు ప్రభువు వారిని పోలి నడుచుకుంటే తండ్రితో మనము ప్రత్యక్షంగా కూడా మాట్లాడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృపను పొందవచ్చు. అట్టి ధన్యత మనకు దేవుడు మనకు అనుగ్రహించి ఇచ్చాడు. మనము ఒకరినొకరము ప్రేమ కలిగి మనము ఆ ప్రేమతో మనం ఉన్నామంటే మనము ఆయన బిడ్డలమే. నో డౌట్. మనము దేవుని బిడ్డలము. మనము దేవుని బిడ్డలమని మనం చెప్పుకోవటం కాదు. మనలో ప్రేమ ఉన్నదంటే మనం దేవుని బిడ్డలమే అంటే దేవుడు ఆనందిస్తాడు. వీరు నా బిడ్డలు అని. ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళే ధైర్యము, అంత గొప్ప భాగ్యము మనము పొందుకుంటున్నామంటే మనలో గట్టి ప్రేమ, హృదయపూర్తి నమ్మకము, హృదయపూర్తి విశ్వాసము, ప్రేమతో కూడిన విశ్వాసం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతటి ధన్యత, కృప మనము కలిగి ఉంటాము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క పిలుపును మనము విని పాటించుచు ఆయన బిడ్డలముగా మనము జీవించుచు పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ఆ ప్రకారమే నాయన మేము దారి తప్పకుండా తండ్రి నీ వాక్యాలను మేము బోధించుకుంటూ నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనమందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.